మరి చాయ్ దుకాణం నడుస్తుందా ఇప్పుడు? లేదు సార్. ఎందుకు? అది డే టైం నడవదు సార్, నైట్ పూట నడిచేది సార్. నైట్ పూట కాల్ సెంటర్ క్యాబ్ వాళ్ళు వీళ్ళు వస్తుంటారు సార్ ఈ హైటెక్ నుంచి. వాళ్ళు చాయ్ బండి వాళ్ళు చాయ్ తాగడానికి వస్తారు, చాయ్ సిగరెట్ తాగుతుంటారు. పోలీసు వాళ్ళు వస్తారు, వచ్చి ఏంద్రా ఈ తాగుబోతలు అందరూ నేనే పెట్టిన ఆర్డర్. ఆడ తాగుబోతలు ఉంటారేమో కొంతమంది, కానీ కష్టం చేసి వచ్చేటోళ్ళకి ఉంటారు కదా సార్, వాళ్ళని చూడరు, తాగుబోతలని చూస్తారు. పక్కన మళ్ళీ హోటల్ నడుస్తుంటాయి, వాళ్ళని పట్టించుకోరు. 1:30-2 దాకా నడుస్తాయి, వాళ్ళని ఇవ్వలేమన్నారు. చూసినాడు వెళ్ళిపోతూనే ఉంటారు. నా దగ్గరకు వచ్చి అక్కడ ఒక 200 చేతిలో పెడితే అప్పుడు బండి సారం కొట్టారు. ఈరోజు డ్యూటీ సారుతుందిరా, ఆ టైంకి జర పబ్లిక్ లేకుండా చూసుకో అని చెప్తారు. లేదంటే నాకు ఇప్పుడు పెట్టాలని ఇంట్రెస్ట్ లేదు సార్ చాయ్ బండి. వాళ్ళు పెట్టించారు, కానీ వాళ్ళు పెట్టించిన వాళ్ళు వెళ్ళిపోయారు కదా సార్. ఇప్పుడు వచ్చిన వాళ్ళు మాత్రం నన్ను నా బూతులు తిట్టారు సార్. ఎట్లా అంటే బంజాయి షాప్ కుల్లా చెప్పాలంటే ఇట్లా బంజారా షాప్ ఎవర్రా పెట్టించిన వాళ్ళు లేడరా పో బంజాయి ఫస్ట్ సిటీకి తీసుకొని బొక్కలు అయితే దింగుతా ఇప్పుడు నేను అని చెప్పాను. నేరేడ్మెట్ వాళ్ళ సార్? నేరేడ్మెట్ పోలీసులు? నేరేడ్మెట్ పోలీసు అంటే ఆఫీసర్లే సార్. మళ్ళీ కానిస్టేబుల్ బతుకురా అని చెప్పేటోళ్ళు ఉంటారు సార్. ఎందుకంటే వాళ్ళు అదే పిఎస్లోనే చేస్తారు కొన్ని సంవత్సరాల నుంచి. నాకు పెట్టించినప్పుడు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమనలేకపోతారు. ఎస్ఐలు సిఐలు మారిపోయారు, వాళ్ళకి తెలియదు నా బతికేంది, నా జీవితం మీదనే తెలియదు. నేను నా కన్ను పొడగొట్టుకొని సగం చచ్చిపోయి ఉన్నాన్ని అసలు సార్ వాళ్ళు ఏదో హెల్ప్ చేసి పెట్టించారు. నేను తప్పు పని ఏం చేసినా అది నేరేడ్మెట్ చివరసలో పెట్టుకున్నా. అది డే టైం నడవదు, నైట్ పూట నడిచే చేపని. ఇక ఆడ ఇప్పుడు డే టైమా నడుస్తలేదు, నైట్ పూటనా పెట్టనిస్తలేరు. ఏం చేయాలో అర్థమవుతలేదు. ఒకసారి మొన్న మధ్యలో పెడితే సిఐ సార్ వచ్చిండు. ఫస్ట్ బంజారా అని చెప్పి తీసుకొని పిఎస్లో కూర్చోబెట్టింటారు. పైసలు గీసలు అన్న వాళ్ళు కొట్టేసారు. బండ్లో కూర్చోబెట్టేసుకున్నారు సార్. ఒక్కరినే ఉంటారు రాత్రి పూట బీడ. చేయి కింద ఒక మనిషి ఉంటాడు, నన్ను తీసుకొని పిఎస్లో కూర్చోబెట్టిండు. ఆ పోరాడేమో వెళ్ళిపోయాడు ఇంటికి. తాళాలు ఏమేయలే, గల్లలకి వెళ్ళి పైసలు తీసుకొని వెళ్ళిపోయారు. ఆ రోజు మొత్తం ఒక 15,000 దాకా పోయినాయి సార్ నాకు. ఇక అర్థమైపోయింది నాకు. ఇక వీళ్ళు రోజు తీసుకోపోతారు, పెడితే ఒకరోజు కాకపోయినా వారంలో 2 రోజులు ఇట్లా డిస్టర్బ్ చేసినా నేను చేసిన కష్టం వృధా అయిపోతుంది. వద్దు, ఇది ఏదో ఒకటి వేరే ఐడియా చూసుకున్నామని చెప్పి ఆటో కిరాయికి అడిగిన. ఒవ్వడు ఇప్పాడు సార్, ఒవ్వడు ఇప్పలే. ఒకడు అంటాడు ఒక 3,000 అడ్వాన్స్ పెట్టు. ఆ 3,000 అడ్వాన్స్ ఉంటే నేను నిన్నెందుకు అడుగుతా ఆటో? నేనే పోయి ఎక్కడైనా ఇచ్చి తీసుకొచ్చుకుంటా ఆటో. 3,000 అడ్వాన్స్ కావాలంటారు. లేవు పైసలు, ఏం చేయాలి? స్కూల్ పిల్లలు ఫీజులు దగ్గరకు వస్తున్నాయి. స్కూల్ పిల్లలు అంటున్నావు. 100 దొంగతనాలు చేస్తున్న శ్రీనివాసరెడ్డి మరి పెళ్లి చేసుకున్నది లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ సార్. నీకు ఆమె ఎక్కడ పరిచయం? మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెనే సార్ ఆమె. నా ఫ్రెండ్కి దొంగనే ఉండే, జట్ట యాదగిరి అని హెచ్బి అఫెండరే సార్. వారిని నేను కలిసి చేసేటోళ్ళం అసలు ఫస్ట్లో. తర్వాత జైలు పోసి వచ్చిన జైల్లోనే పరిచయం అతను. బయటకు వచ్చిన తర్వాత మేము కలిసి చేసేటోళ్ళం, కలిసి తిరిగేటోళ్ళం. వాళ్ళ ఇంటికి పోయేటోళ్ళం అప్పుడప్పుడు. వాళ్ళ చెల్లెకి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది సార్. మ్యారేజ్ అయిపోయింది, భర్త చనిపోయాడు. 2 బిడ్డలు ఉండే, ఒక కొడుకు ఒక బిడ్డ ఉండే. ఇక కొడుకుని వాళ్ళు వాళ్ళ అత్త వాళ్ళు తీసుకున్న తర్వాత బిడ్డని ఈమె పెట్టుకున్న తర్వాత ఇక నేను వాళ్ళ ఇంటికి మారిపోయినా కదా సార్. మారిపోయిన తర్వాత ఇక అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి పోయేటోని. ఇక ఆమెను చూసినప్పుడు అలా నా జీవితం ఇట్లా నాగమైపోయింది. నేనేం సంసారిని కాదు, ఇక ఆమె జీవితం ఒక జీవితం, ఆమె ఒంటరి జీవితం ఉంది. ఇద్దరం కలిసి బతకొచ్చు అని చెప్పి ఆమెకు చెప్పి, ఆమె నీకు నచ్చితే పెళ్ళి చేసుకుంటా అని చెప్తే ఆమె ఒప్పుకుంది. ఇక వాళ్ళ అమ్మ వాళ్ళు ఒప్పుకోలే. తర్వాత పెళ్ళి చేసేసుకున్న తీసుకుపోయి కుషాగూడ పిఎస్లో తీసుకొని పెళ్ళి చేసుకున్నాను సార్. మన ఏసీపీ సార్ చేసిండు, రఫీక్ సార్ పెళ్ళి చేసిండు. చేసిన తర్వాత ఇక మేమిద్దరం మంచి సపరేట్గా ఉండి. అంటే భర్త చనిపోయినామని నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు? అవును సార్. చాలా మంచి పని చేస్తున్నావు. అంటే ఆమె పాపం ఆ పాప ఇప్పుడు యూకేజీ సార్. ఆ పాపను పోయి పెంచుతున్నావు? అవును సార్. ఇంకా మంచిదే. కొడుకుని పోయి పెంచుకుంటుండే సార్. కానీ నేను మగ పిల్లని నేను చేసిన తప్పులు నాకు తెలుసు. ఎందుకు గుండెల మీద అనిపించుకోవడం అని చెప్పి ఆలోచనతో. అంటే మీకు పెళ్ళైన తర్వాత మళ్ళీ పాప పుట్టిందా? పెళ్ళైన తర్వాత పాప పుట్టింది. అంటే ఇప్పుడు 2 పిల్లల్ని పోషిస్తున్నాం? అవును. ఆమె పాపని తర్వాత మీ పాపని? అవును సార్. అంటే ఆమె పాపని మీ పాపని చూసుకుంటున్నాం? 2 ఒకటే సార్ నాకు. 2 నా బిడ్డలే. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్